హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అయ్యో, పరలోకంలో కూడా ఏడుపా. పరలోకంలో కూడా ఏడుస్తారండి? పరలోకంలో ఏడిస్తే ఊడుకుంటారా? ఈ రోజున చాలామంది జీవితాల్లో ఈ జీవితమే శాశ్వతం అనుకుంటారండి. అరుణ ఆయుష్ 70 సంవత్సరాలు, నాకు అయిపోయింది. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అవి త్వరగా గతించిపోవును, మనము ఎగిరిపోతాం. అవి భారభరితమైనవే. ఎన్ని సంవత్సరాలు? ఆదాము 930 సంవత్సరాలు బతికాడు, తర్వాత మృతి పొందను. ఎన్ని సంవత్సరాలు బతికినా ఏం చేయాలి? అందరూ మరణించాల్సింది. ఈ లోకం ఎవ్వడికి. మహారాణి పాపం ఇంతకాలం బతికింది, వెళ్ళిపోయింది, అంతే కదండి. ఎవరైనా ఎంతెంత సామ్రాజ్యాలు ఉన్నా, ఎంతెంత డబ్బు ఉన్నా, అందుకే మరణించిన తరువాత ఉన్న జీవితాన్ని గురించి మనం ఆలోచించాలి. ఇవాళ చాలామంది పాస్టర్ గారులు చాలా సంఘాలలో ఈ లోక జీవితాన్ని గురించే వివరిస్తున్నారు, ఈ ఆశీర్వాదాల గురించే బోధిస్తున్నారు, కానీ మరణించిన తరువాత ఉన్న జీవితాన్ని గురించిన హెచ్చరిక చేయటం లేదు. మరణించిన తరువాత పరలోకమా నరకమా అన్నది ఈ లోకంలో ఉన్నప్పుడే మనం సిద్ధపడాలి అన్న విషయం జ్ఞాపకం చేయడం లేదు. ఇక్కడ పరలోకంలో యోహాను భవిష్యత్తు గురించిన బాధతో ఈ ముద్రలు విప్పడానికి ఎవరు యోగ్యుడైన వాడు లేడే. ఇంత గొప్ప దూతలు, ఇంత గొప్ప అట్టహాసాల మధ్య మానవాళికి విడుదల, క్షమాపణ, విమోచన కలుగు చేసేవాడు ఎవడా అన్నప్పుడు ఎవరూ లేరంటే ఏడుస్తున్నప్పుడు అక్కడ ఉన్న పెద్దల్లో ఒకడు ఏమన్నాడో చూడండి, 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము. చాలండి, ఏడువకుము. ఎందుకు ఏడుస్తున్నాం? ఏడవాలి, ఏడుపు మంచిదండి. ఒక మనిషి పక్కపక్క నవ్వినప్పుడు ఏం నేర్చుకోలేడు. ఒక 5 నిమిషాలు ఏడిస్తే ఎన్నో నేర్చుకోగలడు. ఒక బాధ, దుఃఖం మనకి అనేక పాఠాలు నేర్పిస్తాయి. ఒక చక్కటి సరదాగా సంతోషంగా ఉన్నప్పుడు ఏ పాఠం నేర్చుకోవు, అందులో ఓకే హహా అంటాం అంతే. కానీ ఆ బాధ అనుభవిస్తున్నప్పుడు ఇది చేసి ఉండకూడదు, ఇది చేసి ఉండాల్సింది, ఇప్పుడు నాకు దేవుడు కావాలి, ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేయలేడని నీ హృదయంలో దేవుని మీద ఆధారపడే మనసు ఏది చేయకూడదో ఏది చెయ్యాలో అనే గ్రహింపు కలుగుతుంది. కాబట్టి దావీదు వంటి భక్తుడు అన్నాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. అందుకే శ్రమలనే కొలిమిలో మనల్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. కొన్నిసార్లు విశ్వాసులకు శ్రమలు వస్తాయి. నేను ప్రభువుని నమ్ముకున్నాక నాకు ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నించకండి. ప్రభువా, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నాకు సహాయం చేయమని అడగండి. అగ్నిగుండంలో పడకుండా శద్రకు మేషకు అబేద్నెగోలు దేవుడు ఆపలేదు, కానీ అగ్నిగుండంలో కూడా వారికి ఏ హాని కలగకుండా ఆయన వారితో ఉన్నాడు. ఆ ప్రభువేనా మన ప్రభు? అగ్ని వంటి శ్రమలు మనం భరిస్తున్నా, అనేక రకాలైన పోరాటాలు మనకున్న ప్రభు మనతో ఉంటే పౌలుతో చెప్పినట్టు నా కృప నీకు చాలు. నా కష్టాలు తీసివేయమని అడగటం బదులు నా కష్టాల్లో నువ్వు నాకు తోడుని అడిగితే దేవుణ్ణి మహిమపరిచే జీవితాలను, సాక్ష్యాలను కలిగిన వారిగా మనం ఉంటాం. పై భక్తి కనపడుతుంది, కానీ హృదయంలో మార్పు లేని క్రైస్తవులుగా ఎంతోమంది ఉన్నారండి. దయచేసి అలా ఉండద్దు. హృదయంలో ఉన్న దేవునికి చెప్పు. దేవుని ముందు కుమ్మరిస్తే నిన్ను చీదరించుకునేవాడు కాదు ఆయన. నిన్ను ఆనాడు పురుషోత్తం చౌదరి అంటే ఆ గొప్ప గొప్ప కవులు రాశారు, ఉన్నా పాటున నేను ఎట్టొస్తున్నాను, ఎట్ట ఉన్న చెపితమైపోయిన కుళ్ళు గొప్ప కడుతున్న నా హృదయాన్ని నీకు అలాగే ఇచ్చేస్తున్నాను, నువ్వు దాన్ని శుద్ధి చేసుకో. నేను శుద్ధి చేసుకో, నీ దగ్గరికి వస్తాను ఎందుకు? ఇంకా ఏంటండి, ఒకడు జ్వరం వచ్చి మంచాన్ని పడున్నాడంటే 3 రోజుల నుంచి గడ్డమంతా మాసిపోయింది, గబ్బు కొడుతున్నాడు, స్నాన సంచలు లేక, తిండి చెప్పలు లేక. ఫ్రెండ్ వచ్చాడు, ఏంటంటే పడిపోయావు, హాస్పిటల్కి వెళ్దాం రా అన్నాడంట. ఇప్పుడు రాలేను, జ్వరం తగ్గాక స్నానం చేసి గడ్డ గీసుకొని వస్తాను అన్నాడట. ఇంకెందుకు? జ్వరం తగ్గిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నావో అలా ప్రభు దగ్గరికి వెళ్ళు. రేపు అనేది ఎప్పుడు క్రైస్తవుడి జీవితంలో ఉండకూడదు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నీ హృదయం దేవునితో సరిచేసుకోవాలంటే ఈ చివరిలో అందుకే ప్రార్థన కొంచెం సమయం ఇస్తామండి. ఆ సమయంలో ఒక్క మాట చాలు, దేవుడికి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, దేవుడికి వివరించాల్సిన అవసరం లేదు. అన్నీ తెలుసు ఆయనకి. నీ బాధలన్నీ నువ్వు ఇంత పెద్ద పేపర్ మీద రాసి దేవుడు మనుషులకు పాస్టర్ గారులు పంపినట్టు పంపక్కర్లా. ఏంటంటే నీ సంగతులన్నీ చెప్పుకోకర్లా. ప్రభా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, ప్రభా నన్ను కనికరించవా, ప్రభా నన్ను క్షమించవా, ప్రభా నన్ను
కనికరించవా, నా మీద కృప చూపించవా, నాకు సహాయం చేయవా. ఈ షార్ట్ ప్రేయర్స్కి గొప్ప జవాబులు దొరికాయి బైబిల్లో. కానాను స్త్రీ నాకు సహాయం చేయమంది. ఆమె అర్హురాలు కాకపోయినా ప్రభు నీవు కోరినట్లే నీకు కలుగును గాక. శిలువ మీద ఉన్న దొంగ, ప్రభా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, పోయి బాప్తిసం పొంది రావయ్యా. అప్పుడు అన్నాడా ఏంటంటే పోయి మారు ఇంకేదైనా చేయమన్నాడా? ఏం లేదు, నీవు నాతో కూడా భారతదేశంలో. అంత గొప్ప దేవుడు అండి మనకి. మనం ఎంత తొందరగా ఒప్పుకుంటామో అంతకంటే తొందరగా ప్రభు మనం క్షమించడానికి క్షమా మనస్సు కలిగిన వాడు ప్రభు ఇచ్చే క్షమాపణలు అనుదినము మనం పొందుతూనే ఉండాలి. ఎప్పుడు సూర్యుడు అస్తమించే వరకు మీ హృదయంలో కోపమును దాచి ఉంచనివ్వకండి, బాధను దాచి ఉంచుకోకండి, ఏడవద్దు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడయ్యా. ఇక్కడున్న ఒక్కొక్కరిని దర్శించిన ఆయన, చెప్పలేకనే వారు చెబుతూనే ఉన్నారు వారి బాధలు నీకు. వారి మనసులో ఉన్న వేదనని వెరుగుదువయ్యా. మారు మనస్సులు మాకు దయచేయ్యా. విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయని ఆయన, శుద్ధ హృదయాలు మాకు దయచేయి ప్రభువా. పునరుద్ధారుడైన క్రీస్తుని ఆరాధించే మేము మృతుల లెక్కల్లో కాక సజీవులమై సాక్షులుగా ప్రజలించుటకు సహాయం చేయము తండ్రి. మా చుట్టూన్న చీకటి జనుల మధ్య, వక్ర జనము మధ్య జ్యోతుల వలె మేము ప్రకాశించాలని కోరుకున్నావు కదా. ప్రతి క్రైస్తవుని వారి ఉద్యోగ స్థలాలలో, వారు పనిచేస్తున్న స్థలాలలో నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు నాకు కావాలని అడుగునట్లుగా మా ప్రవర్తనలో క్రీస్తును ప్రతిబింబింపజేయడానికి సహాయము దయచేయము. ఆ నరకంలోనికి వెళ్లకుండా ప్రతి ఒక్కరుని రాజ్యంలో ఉన్నట్లుగా నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి పరిశుద్ధపరిచి నీ జీవ గ్రంథములో మా పేర్లు రాయబడినట్లుగా నీ రాజ్య వారసులుగా మేము తీర్చిదిద్దబడుటకు సహాయం చేయము. నా మట్టుకైతే బ్రతుకట క్రీస్తే, చావైతే లాభమన్న పౌలు వలె జీవించినంత కాలం నిజ క్రైస్తవులుగా జీవించటకు, మరణిస్తే పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా ఆనందించే భాగ్యం పొందుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయము. ఇంతవరకు తోడున్న దేవా, నీ కృపనిచ్చి నడిపించమని, నీ చిత్తమైతే మరల మేము కలవడానికి అవకాశాలు కూడా కలుగు చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి, కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ ఆలకిస్తున్న వారికి, కల్వరి ప్రేమధార పాఠకుల కొరకు ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాకపోయినా మీరందరూ వస్తారని, మనందరము కలిసి దేవుడు చేసిన మేలు తలంచి ఆయన స్తుతించుటకు, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రార్థించుటకు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మేము బెంగళూరు వస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి: గుండూరావు ఆడిటోరియం, నియర్ మంత్రి మాల్, శేషాద్రిపురం, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోరండి. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు బెంగళూరులోని గుండూరావు స్టేడియంలో 1 డే గెట్ టుగెదర్ని మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.